మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మాట్లాడినా, ఆట ఆడినా, పాట పాడినా, డాన్స్ వేసినా అలాగుంటది. మల్లారెడ్డి సార్కున్న క్రేజు సెలబ్రిటీలకు కూడా లేదు కావచ్చు. లాగుదోడుగని పిలగాని కాడ నుంచి 90 ఏండ్ల ముసలోని దాకా మల్లారెడ్డి సార్ మాట్లాడితే అంటారు. సార్ ఎక్కడున్నా హల్చల్ ఉంటది. అది మా తెలుసు కానీ ఇప్పుడు ఏం చేసిండో చెప్పంటారా? చెప్పం, కామెంటరీ చేస్తాం ఇనుండ్రి. సిఎంఆర్ విద్యా సంస్థలు సమర్పించు మల్లారెడ్డి పాఠశాల స్టేడియంలో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ గేమ్. టాస్ గెలిచి మల్లారెడ్డి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అదిగో బ్యాట్ బట్టి ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి. 1 2 3 యు వి గో. ఓ బౌలర్ కనిపించడం లేదు. బాల్ కోసం మల్లారెడ్డి ఎదురు చూస్తున్నాడు. ఓ ఓ మై గాడ్, మొదటి బాలే వైడ్ తోని ప్రారంభించాడు బౌలర్. మల్లారెడ్డి లాంటి హిట్టర్ క్రీజ్ లో ఉంటే ఇలాంటి బౌలర్ కైనా ఒత్తిడి ఉంటుంది, అందుకే వైడ్ వేశాడు. మరి రెండో బాల్ ఎలా వేస్తాడో. వామో వామో, బాల్ మల్లారెడ్డికి అందనంత బౌన్స్ అయింది. మరి మూడో బాల్ ఎలా ఆడతాడో చూడాలి. అబ్బా, జస్ట్ మిస్ అయింది. తాకితే స్టేడియం బయట పడేది కావచ్చు. ఇంకో బాల్ ఎమ్మడే వచ్చుడుతోని మల్లారెడ్డి సార్ దాన్ని ఆన్ సైడ్ కొట్టే ప్రయత్నం చేసిండు. బట్ బాల్ బ్యాట్ బాటమ్ సైడ్ దాకుడుతోని ఎక్కువ దూరం పోలేదు. అదిగో మరొక బాల్ వచ్చింది. ఈసారి స్టాండ్స్ లోకి పంపించాడు. మల్లారెడ్డి బ్యాటింగ్ గా మజాకా అన్నట్టు కొట్టాడు. మల్లారెడ్డి ఫామ్ లోకి వస్తే మళ్ళీ ఎవ్వరు ఆపలేరు. అది మళ్ళొక్క 6, తర్వాత మరొక 6. వరుసగా 3 సిక్సర్లతో ప్రత్యర్థుల బౌలర్ గుండెల్లో గుబులు పుట్టించిన మల్లారెడ్డి తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. తనకిష్టమైన ఆన్ సైడ్ సిక్సర్ల మోత మోగించాడు. ఇక చూడురి, ఇట్లా మల్లారెడ్డి సార్ షామీర్పేట ఏరియాలో కొత్తగా షురు చేసిన సిఎంఆర్ మల్లారెడ్డి బడికాడ క్రికెట్ ఆడిండు. మేడ్చల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈ స్కూల్ పెట్టి తక్కువ ఫీజులకే పిల్లలకు చదువు చెప్పిస్తారట. మరి సెంటు చదువులు చెప్పిస్తాడో, ఎంత ఫీజులు వసూలు చేస్తాడో ముందు ముందు చూడాలి. కానీ మల్లారెడ్డి సార్ మాత్రం మామూలుగా కాదు క్రికెట్. కొన్నొద్దుల సంధి తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, పార్టీల ముచ్చట్లకు ఏ మాత్రం తీసిపోకుండా తమిళనాడు పాలిటిక్స్, విజయ్ పాలన పనితీరు మీద కూడా పబ్లిక్ మాట్లాడుకుంటారు. సోషల్ మీడియాల వార్తలు వరుసపెట్టి ఫాలో అవుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి, తమిళనాడుకి, ఇటు రెండు ఇండస్ట్రీలకు దగ్గర మనిషే కాబట్టి రాఘవ లారెన్స్ కూడా ఈ లిస్ట్లో లేటెస్ట్గా చేరిపోయినట్టే కొడుతుంది. ఇగొస్తాడు అగొస్తాడు అనుకుంటా ఏండ్ల సంధినొస్తున్న లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ వచ్చినట్టుగా కానొస్తున్నది పోర్రి. నేను ఇక పాలిటిక్స్ లో పాదం మోపుదామని అనుకుంటున్నా. ఇక పబ్లిక్ ఫ్యాన్స్ ఉండి ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలు సలహాలు చెప్పి మీరు ఎట్లంటే అట్లా. మీ రాజకీయాలకు రావాలయా రాఘవ లారెన్స్ అంటే వస్తా, లేలే ఎందుకు నిమ్మలంగా సినిమాలు చేసుకుంటున్నావు, ఒకళ్ళు తెరువు ఒకటి నీ పను చేసుకుంటావు. పాలిటిక్స్ అంటే 10 మందిని మాటలనాలే, 20 మంది ఇజ్జత్ తీసినట్టు మాట్లాడిన వాడాలే, ఎందుకు అని అంటే సరే అని నా పని నేను చూసుకుంటా. మీరు ఎట్లంటే అట్లా మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తుంటా అని చెప్పుకొచ్చింది. ఇట్లా అయితే లారెన్స్ పక్క పాలిటిక్స్ లోకి వస్తారని కొన్నేళ్ల సంధి ప్రచారం గట్టిగానే నడుస్తున్న ముచ్చట తెలిసిందే. సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు, గుళ్ళు కట్టించుడు ఇట్లా చాననే చేసి పబ్లిక్ లో మంచి పేరే కమాయించుకున్నాడు. మీదికెళ్ళి ఈ నడుమ విజయ్ సీఎం అయ్యే వరకలా సినిమా యాక్టర్ల రాజకీయాలకు దిగుదామనుకునేటోళ్లకు జరంత ఎక్కువనే జోష్ వచ్చిందన్న మాట కూడా వాస్తవమే. అయితే లారెన్స్ ఏమో నిర్ణయం ఫ్యాన్స్ కే ఇడిచిపెడుతున్నా అని చెప్తే, సోషల్ మీడియాలో మాత్రం లారెన్స్ ఏడికెళ్ళి పోటీ చేస్తాడో కూడా నిర్ణయం చేసేసి తిప్పుతున్నారు. విజయ్ ఎలక్షన్ టైంలో పెరంబూరు, తిరుచి ఈస్ట్ 2 జాగాల్లో పోటీ చేసి రెండిటికాడ భారీ బంపర్ మెజార్టీతో గెలిచిండు కదా. ఇక ఒక సీట్లోనే ఎమ్మెల్యే ఉండాలి కాబట్టి పెరంబూర్కెళ్ళి ఉంటా అని చెప్పి తిరుచి ఈస్ట్ విడిచిపెట్టుకున్నాడు. ఖాళీ అయిన ఆ నియోజకవర్గానికి మళ్ళా బై ఎలక్షన్ రాబోతుంది కాబట్టి తిరుచి ఈస్ట్కి వెళ్ళి రాఘవ లారెన్స్ ని విజయ్ నిలబెడతాడు కావచ్చు అన్న ప్రచారానికి ఇప్పుడు లారెన్స్ వీడియో ముచ్చట ఇంకింత బలం ఇచ్చినట్టు అయింది. అయితే మాజీ ఐఏఎస్ సహాయం సార్ను తిరుచి ఈస్ట్కి వెళ్ళి నిలబెడతారని కూడా గట్టిగానే వార్తలు వస్తున్నాయి. నీతి నిజాయితీలకు పెట్టింది పేరుగా సహాయం సారు తమిళనాడులో పబ్లిక్ ఫాలోయింగ్ మంచిగానే కమాయించుకున్నాడు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ అయితే పబ్లిక్ తిప్పలు తెలుసు కాబట్టి ఏ తీరులో పని చేస్తే జనాలకు మంచి అవుతుంది అని ఐడియా ఉంటది కాబట్టి ఆయన నిలబెడతాందుకే విజయ్ ఆలోచన చేస్తున్నాను కూడా నేను వచ్చింది. మరి ఇప్పుడు లారెన్స్ కూడా నేను వచ్చుడు దాదాపు ఫిక్స్ అన్నట్టే చెప్పేవరకలా టికెట్ పక్కా అని ఒక్క తిరిగి వస్తున్నది. చూడాలి మరి రేపు తమిళనాడు పాలిటిక్స్ లో ఏమేమి కొత్త న్యూస్లు వస్తాయనేదిగా.